నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పార్లమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024 వార్షిక బడ్జెట్ ను సమర్పించారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. అలాగే ఏపీకి వరాల జల్లు కురిపించారు. ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించడం జరిగింది. అమరావతి నిర్మాణానికి బహుళ సంస్థల ద్వారా నిధులు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి నిర్మలమ్మ సాధ్యమైనంత వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అంతేకాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం అభివృద్ధికి నిధుల్ని కేటాయిస్తామని తెలిపారు. విశాఖ, చెన్నై, ఓర్వకల్లు, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ను నిధులు చేయిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bengaluru industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న వచ్చిన ఫలితాలు కొత్త చరిత్ర సృష్టించాయని తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వచ్చాయని తెలిపారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో కూడా ఇలాంటి ఫలితాలు రాలేదని తెలియజేశారు. భవిష్యత్తు తరాల కోసం బాధ్యతతో ఓటు వేశారని ఓటర్లను కొనియాడారు. టీడీపీ, జనసేనకు బీజేపీ తోడవటంతో ఎన్నికల ఫలితాల్లో సునామీ వచ్చిందని తెలియజేశారు. బీజేపీ కూడా కలిసి రావడంతో భారీ విజయం సాధించామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఇదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశిస్తూ చురుకలు అంటించారు. ప్రతిపక్ష నాయకుడికి సభకు వచ్చే ధైర్యం లేదని విమర్శించారు. గతంలో ఏమైనా మంచి పనులు చేసి ఉంటే చెప్పేందుకు ధైర్యం ఉంటుంది. అయితే గతంలో ఏమీ చేయలేదు కాబట్టి అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో రాజకీయం చేస్తున్నారు. ఈ సందర్భంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆనందించారు. రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించడంతో పాటు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నందున అభినందించారు. ఇప్పుడే జూన్ 4వ తారీఖు వచ్చిన ఎన్నికల ఫలితాలు ఒక కొత్త చరిత్రను సృష్టించాయి. ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయి. మీరు చూస్తే దేశ 93% స్ట్రైక్ రేట్, 57% ఈ కూటమికి ఓట్లు పడ్డాయి. ఇది నా రాజకీయ జీవితంలో ఏ పార్టీ కూడా, నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు కానీ 94లో కూడా రాలేదంటే అది ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం అనే విషయం. అధ్యక్ష, ఒక్కొక్క పార్లమెంట్ 70,000, 80,000, 90,000 మెజారిటీ వస్తాయి. అలాంటిది 95,000 మెజారిటీ ఒక అసెంబ్లీలో వచ్చిందంటే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న గాజువాకలో 95,000 మెజారిటీ.
అంటే దీన్ని చూసినప్పుడు చాలా ఆనందం, ఆశ్చర్యం వేస్తుంది. దీని వెనకాల కూడా దిశ చాలా శ్రమ ఉంది. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు. ఒక్కసారి రాష్ట్ర ప్రజానికి కానీ ఎలాంటి నమ్మకం కల్పించామంటే చాలా సఫర్ అయ్యాం. 2014లో కూడా కొత్త రాష్ట్రం, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని ముందుకొచ్చి పోటీ చేయకుండా సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సామాజిక బాధ్యతతో వచ్చారు. తర్వాత దిశ మొన్న ఎలక్షన్లో ఆయన్ని మేము చూసినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. నన్ను అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వచ్చి నన్ను పరామర్శించిన తర్వాత బయట వచ్చి ఆ క్లిష్ట సమయంలో ఏమాత్రం ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి. అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నారు. రాజకీయంలో అరుదైన సంఘటన. ఇద్దరం కలిసిన తర్వాత బీజేపీ వారు కూడా ముందుకొచ్చారు, కేంద్ర నాయకత్వం. ముగ్గురం కలిసిన తర్వాత దిశ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కూడా అమరావతిని రాజధాని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో మరింత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో మా బోటి వాళ్లు కూడా నేర్చుకునే అవకాశం కలుగుతుందని తెలియజేశారు. ఆయన పాలన ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా తప్పులు చేస్తే అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని తెలిపారు. చివరికి జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలైనా సరే తప్పు చేస్తే వారిని వదులుకోవడానికి కూడా తాను వెనకాడనని తెగేసి చెప్పారు. ఎవరు తప్పు చేసినా తాము శిక్ష వేస్తామనే సంకేతం ప్రజలకు వెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. గత వైసీపీ పాలనపై కూడా నిప్పులు చెరిగారు. పంచాయతీలకు కేంద్రం సకాలంలో నిధులిచ్చినా గత ప్రభుత్వం వాటిని బదలాయించలేదని ఆరోపించారు. నిధుల బదలాయింపులో జరిగిన అవకతవకలపై కమిషన్ వేస్తామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేరు. వారి గురించి కూడా చెప్పాల్సి ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్కి ఎవరన్నా రావాలి అనుకుంటే ముందస్తుగా చంద్రబాబు గారు పాలన స్టార్ట్ చేసినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మేము వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పని చేయాలి, ప్రతి ఐఏఎస్ అధికారి, ప్రతి ఐపీఎస్ అధికారి తపన పడేవారని నాకు ఢిల్లీలో చాలా మంది ఐఏఎస్ అధికారులు చెప్పారు. అలాంటి అద్భుతమైన పాలన, ఛాలెంజెస్ ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆయన బాగా నచ్చే అంశం నాకు ఆయనలో ప్రత్యర్థులను కూడా గౌరవించే గొప్ప గుణం. మొన్న ఈ మధ్యన మాకు చెప్తూ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తూ ఆయన గురించి కూడా, ఆయన ఎంత ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన గురించి కూడా మంచి వాక్యాలు చెప్పి ఆయన చేసిన మంచి పనిని కూడా చెప్పే సౌహృదయం ఉంది నారా చంద్రబాబు గారికి. తీసుకోవాలి, మేము నాలాంటి వాళ్ళు నేర్చుకోవాలి, అలాంటి యంగ్స్టర్ మాకు కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి. అలాగే కర్నూలు 1953లో కర్నూలు రాజధానిగా వచ్చింది. ఎప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం. అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దేశం అంతా ఎవరికి రాజధాని వచ్చింది, ముందుకెళ్ళిపోయారు, అభివృద్ధి చెందారు. కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కర్నూలు రాజధానిగా ఏర్పడింది. కాదని చెప్పి మళ్ళీ తెలంగాణలో కలిపారు. కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ విభజన జరిగింది. మళ్ళీ రాజధాని కోసం ఎత్తుక్కుంటూనే వచ్చాం. కింద మీద పడి 14 నుంచి 19 చాలా కష్టంతో ఒక రాజధానిని అత్యంత ఖర్చుతోటి నిర్మించే దశలో ఉండగా, పరిస్థితుల్లో అనుకూలించగా గత ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు 3 రాజధానులు తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలుగా మనకు స్థిరమైన రాజధాని అనేది ఒకటి లేదు. అది బేసిక్ కేంద్ర బిందు ఒక అభివృద్ధికి, ఒక రాష్ట్రానికి. ఈసారి మటుకు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని, ఒక రాజధాని 2 కాకుండా
అమరావతి రాజధానిగా ఉండాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దానికి అందరూ సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకోవాలి అధ్యక్ష. అలాగే కేంద్ర నాయకత్వం నిన్న ఈరోజు ఇందాక న్యూస్ లో చూసిన అధ్యక్ష, 15,000 కోట్ల రూపాయలు మనం ఏ అమరావతి లేక ఈ రోజు వరకు ఇబ్బంది పడతాం, అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన నాయకులు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్ లో ఈ రోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం మనస్ఫూర్తిగా కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. ప్రభుత్వంలో భాగస్వామ్యంలో కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది. అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. అలాంటివి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థానమానం లేకుండా నాకు వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది, అది మీరు అర్థం చేసుకుని నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నానని చెప్పారు అధ్యక్ష. ఇలాంటి తప్పులు జరిగితే అవి వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకూడదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరఫు నుంచి నేను మా వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను. మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష. అది మీరు ఇసుక విధానాల్లో కానీ మైనింగ్ విధానాల్లో కానీ ఏ రకంగా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత, వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే చట్టపరమైన తప్పు జరిగితే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మాకు కూడా అప్లై చేయండి, నాతో సహా. మేము తప్పు చేస్తే నాతో సహా ఆ చట్టాలు నాకు కూడా అప్లై చేయండి. ఎవరు దీనికి అతీతులు కాదు. దీనికి ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు కావాలి, హాలిడే కాదు ఎవరికి. మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, ట్రాఫిక్ జామ్స్ ఎంతసేపు జరుగుతుంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం జార్జిపేట గ్రామంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా డెంగ్యూ నివారణ ముందస్తు చర్యగా స్టోరియం ఫరస్ అనే మందు ప్రగడవరం హోమియోపతి డాక్టర్ మాధవి ఉచితంగా పంపిణీ చేశారు. డాక్టర్ మాధవి మాట్లాడుతూ డెంగ్యూ ఫీవర్ వచ్చిన వారు మరియు రాని వారు వచ్చిన తర్వాత కాళ్లు చేతులు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఈ మందు 3 రోజుల పాటు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి డాక్టర్ మాధవి, సిహెచ్ఓపి అరుణ, ఎంపీహెచ్ఈ బి కృష్ణమూర్తి, ఏఎన్ఎం సునీత, ఆశా వర్కర్ టి అవ్వమ్మ పాల్గొన్నారు. ఎక్కువగా బార్లీ, మజ్జిగ, తేలిక కరిగే ఆహారం తినండి, నీసు తింటండి, వేడి నీళ్ళు తాగండి, గ్రౌండ్ రాకుండా జాగ్రత్తలు చూసుకోండి. నీరస పడకూడదు. నీరస పడితే ప్లేట్లెట్లు డౌన్ అయిపోతే, కణాలు తగ్గిపోతే మళ్ళీ ప్రమాదంగా పోతుంది. అందుకు నీరసం రాకుండా బార్లీ, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తీసుకుంటాం. ఇంజక్షన్ లేవండి, ఇవాళ హోమియో మందులే. ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో సీసా ఇస్తాం. జ్వరం వచ్చి జ్వరం తర్వాత మళ్ళీ కాళ్ళ నొప్పులు మిగిలిపోతున్నాయి. ఆ కాళ్ళ నొప్పులు తగ్గడానికి ఇప్పుడు మనం హోమియో మందులు 3 రోజులు వేసుకుంటాం. ఏమన్నా ఇంకా కొంచెం ఉన్నది నొప్పులు ఇంకా 4వ రోజు కూడా కనపడుతుంది అంటే ఆ రోజు కూడా వేసుకోవచ్చు. అందుకే ఒక్కొక్కరికి సరిపడగా ఇచ్చాము. ఇప్పుడు తగ్గుతాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభువైన వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజల్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 91,591 రూపాయలు సమకూరాయి. సుమారు 1000 మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ, కూరగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు తెలిపారు.
శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, దేవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం ఉదయం 11 దగ్గర నుండి అన్న ప్రసాద భవనం నందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. అదేవిధంగా దేవస్థానం ప్రాంగణంలో, దేవస్థానం మొక్క మండపంలో వివిధ పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాములు చేస్తున్నారు. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేద పఠనం చేయడం జరుగుతున్నది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ప్రాకార మండపంలో హనుమత్ చాలీసా కూడా పారాయణలు జరుగుతున్నాయి. భక్తులు అందరూ కూడా వాహన పూజలు, వివిధ పూజా కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. భక్తులు 50 మంది శ్రీ మధ్యాంజనేయ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్న ప్రసాద భవనం నందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామి. ఓ రైతు సైబర్ మోసానికి గురైన ఘటన పాలకోడేరు మండలం గరగపరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపరు గ్రామానికి చెందిన రైతు కస్య వరాహావతారం కుటుంబం అవసరాల కోసం పొలం అమ్మగా వచ్చిన సొమ్ము 8 లక్షల రూపాయలు గరగపర్రు యూనియన్ బ్యాంకు ఖాతాలో దాచుకున్నాడు. బ్యాంకు వారు పంపినట్లుగా రైతు ఫోన్ కు లింక్ వచ్చింది. బ్యాంకు వారు లింక్ అని రైతు ఓపెన్ చేయగా దఫదఫాలుగా అదే రోజు అతడి ఖాతా నుంచి 6 లక్షల రూపాయలు మాయమయ్యాయి. దీంతో బాధిత రైతు లబోదిబోమంటూ పాలకోడేరు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. జరగబుర్రు అండి, జరగబుర్రు పాలకోడేరు మండలం అండి. అది బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఉంది కదండి, బ్యాంకు నాది ఆల్రెడీ డబ్బులు దాంట్లో ఉన్నాయండి. 8 లక్షలు 8 లక్షలు ఉండగా దాంట్లో నేను ఆల్రెడీ ఒకరికి 11,100, 11,000 ఒకరికి, 6,500 ఒకరికి కొట్టుకున్నాను. తర్వాత సెల్ నేను పెట్టుకుని పక్కన పెట్టి పడుకున్నానండి. ఫస్ట్ నాకు మెసేజ్ వస్తున్నాయి. మెసేజ్ వస్తుంటే లాస్ట్ 1 లక్ష రూపాయలు మెసేజ్ వచ్చిందని గమనించి చూసి 3:30 టైంకి బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళి అమ్మనే మేనేజర్ దగ్గర ఇంటి నుంచి చెప్తే ఏంటంటే కట్ అయిపోతున్నాయని చెప్పి ఉన్న డబ్బులు దాన్ని 2 లక్షలు బ్లాక్ చేయించండి. ఇక్కడ నుంచి చెప్తే మొత్తం కట్ అయిపోయిందని చెప్పాను. మీకు బ్యాంక్ నుంచి వచ్చినట్టే మెసేజ్? బ్యాంక్ నుంచి మనం సెల్ పట్టుకెళ్ళి చూపించడానికి చూస్తే చూసారండి. చూసి యాడ్ చేసి పైకి ఎక్కడికి వెళ్ళినట్టు తెలుసుకుందాం అని చెప్పి ముందు అర్జెంట్గా సైబర్ బ్యాంక్కి వెళ్ళి పెట్టమని చెప్పి స్టేషన్కి వెళ్ళి పెట్టమని చెప్పి వచ్చాము. చేసి పెట్టి వచ్చాము. 8 లక్షల్లో ఎంత కట్ అయినాయండి మొత్తం మీద? 6 లక్షలు. 6 లక్షలు కూడా ఒకేసారి కట్ అయినాయి కదా? ఒకసారి మామూలుగా 2,50,000 ఉంటే ఒకే రోజు 2 గంటల్లో అండి. 1 లక్ష రూపాయలు ఒకటి అండి, 50,000 ఒకటి, 1 లక్ష ఒకటి, ఆ టైప్లో 6 లక్షలు. ఇలా జరిగాక బ్యాంకు సంప్రదించారు? బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నారు సార్? స్టేట్మెంట్ తీసుకున్నాను. ఆయన అనుకుంటున్నా ఎక్కడెక్కడికి వెళ్ళి ఏంటంటే అయితే తీసి ఇచ్చారు. చూసి మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇవ్వాలి. నిన్న కూడా ఏ బ్యాంకులకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అని కూడా పేపర్ కూడా ఇచ్చారు. పేపర్ కూడా ఉన్నాను. అట్లా ఎస్ఐ గారికి కంప్లైంట్ పెట్టి సైబర్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టి ఇస్తున్నాను. సరే
బ్యాంక్ నుంచి అదే సేమ్ వస్తుంది. మళ్ళీ వాడు ఏదైతే వ్యవసాయ రంగం అభివృద్ధిలో రైతులు వ్యవసాయ కార్మికులు జోడెడ్లో పనిచేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మంగళవారం ఏలూరు జిల్లా కామవరపు కోటలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా స్థాయి సమావేశాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. వ్యవసాయ రంగం నేడు సంక్షోభంలో పడిందని తెలిపారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతాంగం పరిస్థితి అధ్వానంగా మారిందని తెలియజేశారు. ఈ సమావేశం సందర్భంగా గ్రామీణ ప్రాంత పేదలు యొక్క సమస్యల్ని హక్కులపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయం జిల్లా అధ్యక్షులు జీవరత్నం, జిల్లా కమిటీ సభ్యులు అందుకుల ప్రభాకర్ రావు, పిల్లి చంటి, మండల నాయకులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. 29-30 ఈ నెల 29-30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తలకి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగం యొక్క సమస్యలపైన ఈ ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద 2 రోజుల పాటు సమావేశాలు కూడా నిర్వహించబోతున్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో రైతాంగానికి పండించిన పైన గిట్టుబాటు ధర కావాలనేది ఒక పక్క డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రెండో పక్క పంటలో పనిచేసే కూలీలకి, వరి వ్యవసాయంలో పనిచేసే కూలీలకి, పామాయిల్లో పనిచేసే కూలీలకి కనీసం కూలీ రేట్లు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం కోరుతుంది. గత 10-15 ఏళ్ల నుంచి ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు, రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద ఆందోళన పోరాటాలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, ఈ రాష్ట్రంలో ఉన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు యొక్క పంటకే గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఈరోజు వ్యవసాయం అభివృద్ధి అవ్వాలంటే వ్యవసాయంలో వ్యవసాయ కార్మికులు, రైతులు జోడెడ్లు లాంటి వాళ్ళు. అలాంటి వ్యవసాయ కార్మికుల యొక్క ముఖ్య కార్యకర్తలకి జిల్లా స్థాయి నాయకత్వానికి ఇక్కడ 2 రోజుల పాటు జూలై 29-30 తేదీల్లో కామరకోటలో జిల్లా స్థాయి సమావేశాలు 2 రోజుల పాటు నిర్వహిస్తాము. ఈ సమావేశాలను జయప్రదం చేయాలనేది ఈ జిల్లాలో ఉన్న ప్రజానికానికి, ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి, కార్మికులకు, ఉద్యోగులకి మేము విజ్ఞప్తి చేస్తాము. ఈ సమావేశాల సందర్భంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపైన ఈ 2 రోజుల పాటు చర్చించబోతున్నాం. రెండోది, వ్యవసాయ కార్మికులతో పాటు ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్మికుల యొక్క సమస్యల మీద కూడా చర్చించబోతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రంగాల్లో పనిచేసే కార్మికుల సమస్యల మీద చర్చించబోతున్నాం. కాబట్టి సమావేశాలు జయప్రదానికి రైతాంగం, వివిధ ప్రాంతాల వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగులు అందరూ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమావేశాల జయప్రదానికి కృషి చేయాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో కేంద్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడారు. 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేవలం 1,52,000 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇది అన్యాయమని తెలిపారు. దేశంలో 58% మంది ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారని తెలియజేశారు. వ్యవసాయ రంగానికి కనీసం 10% నిధులు కేటాయించాల్సి ఉందని తెలిపారు. దేశంలో రైతులు కోరుకున్న విధంగా రుణమాఫీ, మద్దతు ధరలు, గ్యారంటీ చట్టం వంటి అంశాలు ఈ కేంద్ర బడ్జెట్ లో ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం దుర్మార్గమని విమర్శించారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకుని రావాలని, రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక కేంద్ర బడ్జెట్ పై రైతాంగం నిరసన వ్యక్తం చేయాలని కోరారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి, దాని అనుబంధ రంగాలకి 1,52,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే మొత్తం బడ్జెట్ లో ఈరోజు వ్యవసాయ రంగానికి ఈ నామమాత్ర కేటాయింపులు చేశారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దేశంలో ఇవాళ వ్యవసాయ రంగం 58% మంది ప్రజలకి ఉపాధి కల్పించే రంగంగా ఉన్నది. మరి అట్లాంటి రంగానికి కేటాయింపులు నామమాత్రం చాలా అన్యాయం. కనీసం 10% నిధులైనా సరే కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు రైతాంగం కోరుతున్న విధంగా కేంద్ర బడ్జెట్ లేదు. మొత్తం రైతాంగాన్ని కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది. ఈరోజు రైతులు రుణమాఫీ కోరుకున్నారు, మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని కోరుకున్నారు. మరి దీనికి ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం చాలా బాధాకరం. ఒకవైపు కార్పొరేట్లకి పన్ను రాయితీలు ఇస్తూ 1,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు రైతుల పేరుతో మాఫీ చేస్తూ ఇవాళ రైతుల యొక్క రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం
ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం ఇవాళ అన్నదాతలను మోసగించడం తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అట్లా కొన్ని పరిశోధన ద్వారా మెరుగైన వంగడాలు తీసుకొస్తామని, ఉత్పాదకత పెంచుతామని, అట్లాగే కూరగాయలు కానీ, నూనె గింజలు కానీ, అట్లాగే ఇతర పంటల అభివృద్ధికి మేము చర్యలు చేపడతామని చెప్పేసి ఇవాళ ముక్తసరి మాటలు చెప్పారు. అంటే రైతులకు మాటలు చెప్పారు. వ్యవసాయ కార్పొరేటీకరణకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదన చేస్తా ఉన్నారు. ఇవాళ వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని మరింత దివాలా తీసే పద్ధతుల్లో ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ సహకార రంగాన్ని జాతీయ సహకార విధానం తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. ఇవాళ రాష్ట్రాల పరిధిలో ఉన్న సహకార రంగం ఇప్పటికే కేంద్రం తన పరిధిలోకి తీసుకుని ఇవాళ దివాలా తీసే పద్ధతులను అనుసరిస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. రెండోది పంటల ఎగుమతులు దిగుమతులకు సంబంధించి నాబార్డు ద్వారా చేస్తామని చెప్పారు. ఇవాళ ఈ దిగుమతులకు సంబంధించిన సుంకాలు ఎత్తేస్తా ఉన్నారు. ఆయిల్ ఫామ్ సంబంధించి దిగుమతి సుంకాలు ఎత్తేయడం వల్ల ఇవాళ ఆయిల్ ఫామ్ రైతు కనీస ధర రావడం లేదు. అలాగే కొబ్బరి దిగుమతి సుంకం ఎత్తేయడం వల్ల కొబ్బరి రైతులకు కనీస ధర రావడం లేదు. అంటే దిగుమతి సుంకాలు ఎత్తేస్తూ కార్పొరేట్ కంపెనీలకి ఉపయోగపడుతూ ఇవాళ రైతాంగాన్ని దివాలా తీసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. అట్లాంటి సరైనది కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడే విధంగా ఈ బడ్జెట్ లో ప్రతిపాదనలు ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు. ఏలూరు జిల్లా భీముడోలు తెలుగుదేశం పార్టీ క్యాప్ కార్యాలయంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గని వీరాంజనేయులు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ లో 5 సంవత్సరాల తర్వాత కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలవరం నిర్మాణానికి సాయం చేస్తామని, అవసరమైన నిధులు కేటాయింపు చేస్తామని తెలియజేయడం పట్ల రాష్ట్రంలోని రైతులకు జీవనాటి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. సమావేశంలో కర్ణం పెద్దిరాజు, దూషణపూడి పుల్లయ్య నాయుడు, కొత్తపల్లి నాగేశ్వరరావు, ఆదిరెడ్డి సత్యనారాయణ, పలువురు తెలియజేసిన నాయకులు పాల్గొన్నారు. సుమారు 50 లక్షల కోట్ల రూపాయలటువంటి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు మరి 29 రాష్ట్రాలు గల భారతదేశంలో అనేక కేటాయింపులు, అనేకమైన హామీలు బడ్జెట్ ద్వారా ఇచ్చినప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడక్కడ కూడా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారి యొక్క ప్రభుత్వంలో, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అవటం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరాలో అంతకన్నా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే చాలామందికి బడ్జెట్ చదివారు, నిర్మలా సీతారామన్ గారు పోలవరానికి ఏమి ఇచ్చారు, ఇంకో దానికి ఏమి ఇచ్చారు, ఇంకో దానికి ఏమి ఇచ్చారని చెప్పి కొంతమంది మరి జగనన్న పత్రికల్లో, మీడియాలో కూడా మాట్లాడుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా మనందరికీ కూడా ఇష్టమైనటువంటి అమరావతి రాజధాని గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3 రాజధానులు అని చెప్పి అమరావతి రాజధానిని సర్వనాశనం చేసినటువంటి సందర్భంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చిన సందర్భంలో మరి ప్రధానమంత్రి మోదీ గారికి కానీ, నిర్మలా సీతారామన్ గారు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్పడం అందరం కూడా ముందుగా. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిన్ననే మన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కేంద్ర జలశక్తి అధికారులతో సమావేశమయ్యి ఇమీడియట్గా 12,000 కోట్ల రూపాయలు పోలవరానికి అవసరమని చెప్పి దానికి సంబంధించినటువంటి అన్ని కూడా పత్రాలన్నీ కూడా సమర్పించినటువంటి సందర్భంలో నిన్న సాయంత్రమే ఆ 12,000 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న సంగతి కూడా ప్రజలందరూ కూడా మర్చిపోకూడదు. అలాగే వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఇది వరకైతే మనకి రాయలసీమలో 4 జిల్లాలు ఇచ్చి 4 జిల్లాలకి సంవత్సరానికి 350 కోట్ల రూపాయలు కరువు జిల్లాలను ప్రకటించి 5 సంవత్సరాలు కూడా ఇచ్చిన సందర్భం చూస్తే మరి ఈసారి రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, ప్రకాశం జిల్లా కూడా కలిపి 8 జిల్లాలకు కూడా వెనుకబడిన జిల్లాలుగా ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సహాయం ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మనందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదే కాకుండా ఇంకా అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం మరొకటి ఏమిటంటే, నిర్మలా సీతారామన్ గారు తన ప్రసంగంలో
విభజన చట్టంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఒకే ఒక్క మాటలో తేల్చేశారు. మన రాష్ట్రానికి చేయాల్సిన సహాయం ఎంత ఉంటుందో ఆ ఒక్క మాటలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధానికి నిధులు కానీ, పరిశ్రమల స్థాపనకు అనేక రకాలైనటువంటి రాయితీలు కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.